వెల్కమ్ టు అమ్మ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ను పరిశీలించిన గులాబీ బాస్. రేపు కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేల ఎరకేసు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. బిఎల్ సంతోష్ కు సిట్ నోటీసులపై 22 వరకు స్టే. అసంతృప్తి నేతలపై మాణిక్యం ఠాగూర్ ఆరా. అసమ్మతి శాఖపై రేవంత్ రెడ్డితో చర్చించే ఛాన్స్. హైకోర్టులో షర్మిలకు ఊరట. పాదయాత్రకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ లో భారీ వర్షం, పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దేశ రాజధానిలో సర్దార్ పటేల్ మార్గ్లోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుక మధ్యాహ్నం 12:37 నుంచి మధ్యాహ్నం 12:40 మధ్య ఉంటుంది. ఇక పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీ చేరుకొని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలను చూసి దేశంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరంగా మారాయని తెలిపారు. డాక్టర్ కృష్ణయ్య గారికి కింద ఉంటే రాండి ప్లీజ్. రైతులకు 24 గంటల కరెంట్ వాళ్ళు రెడీగా ఉన్నారు. గుజ్జా గారు రావాలండి. సర్పంచ్ గారు చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలో గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 327 చెక్కులను అందజేయడం జరిగింది. ఇలా దేశ ప్రజలు మొత్తం రాబోయే రోజులలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ జెండా, గులాబీ జెండా ఎగరబోతా ఉన్నది. ఇలా ఎవరు ఎన్ని మాట్లాడినా, విపక్ష నాయకులు ఏం మాట్లాడినా, బీజేపీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఏం మాట్లాడినా కానీ ఇవాళ ప్రజలందరూ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు, ఇలా బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలో గల కళ్యాణ లక్ష్మి, షాదీ భారతదేశంలో రూపాయి విలువ పడిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. $1కి 82 రూపాయలకు చేరిందని, దేశం అప్పులు కూరుకుపోయిందని కేంద్రంపై ఆరోపణలు చేశారు. 8 ఏళ్లలో బీజేపీ చేసిన అప్పులు అత్యధికంగా ఉన్నాయని అన్నారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో స్వచ్ఛమైన హిందీలో మాట్లాడితే గొప్ప నాయకుడు అన్నట్లు నిర్మలా సీతారామన్ హేళనగా మాట్లాడడం సరికాదని సూచించారు. ఎక్స్పోర్ట్స్ లో, ఇంపోర్ట్స్ లో మనం భారతదేశంలో రూపాయి విలువ డాలర్ కి అత్యంత దారుణంగా పడిపోతుంది
అంటే $1కి 82 రూపాయలు $1 సమానం అయ్యే పరిస్థితి వచ్చిందంటే భారతదేశ ఆర్థిక పరిస్థితి మీద అది తీవ్రంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎక్స్పోర్ట్స్ లో ఇంపోర్ట్స్ లో మనం భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంత ముందు మనం ఇచ్చిన డబ్బులకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. భారత రూపాయి విలువ $1కి 82 రూపాయలు దాకా పడిపోయింది. దీన్ని వెంటనే సరిచేయించుకోవాలని, దీంతో పాటు భారతదేశం ఒక అప్పుల్లో కూరుకొని పోయినటువంటి దేశంగా మనకి ఈ 2014 కంటే ముందున్న ప్రభుత్వాలు అన్ని కలిపి చేసిన అప్పు కంటే ఈ 8 సంవత్సరాల్లో బీజేపీ చేసినటువంటి ప్రభుత్వ అప్పులు అత్యంత అధికంగా ఉన్నాయి. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ కుప్పూలిపోవటమే పోయే పరిస్థితి ఉంది. దీనికి సమాధానం చెప్పాలని ముందుగానే ప్రశ్న రాసి పంపించి నిన్న క్వశ్చన్ అవర్ లో మన పిసిసి అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి గారు హిందీలో మాట్లాడాడు. భారతదేశం మొత్తంలో ఎక్కువగా హిందీ అయినా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ అయినా అందువల్ల తెలుగు మదర్ టంగ్ గా ఉండి కూడా తెలుగులో మాట్లాడకుండా మొత్తం పార్లమెంట్ సభ్యులందరికీ మన ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారికి కూడా తెలియటం కోసమే హిందీలో మాట్లాడాడు. తెలంగాణ నుంచి మాట్లాడినా, కర్ణాటక నుంచి మాట్లాడినా, తమిళనాడు నుంచి రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీని కాపాడుతూ పార్టీ కోసం పనిచేస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొమ్రవెల్లి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త భీష్మాచారి కుటుంబ సభ్యులకు ఆయన రాజీవ్ గాంధీ ప్రమాద బీమా కింద 2 లక్షల చెక్కులను అందజేశారు. ప్రజలను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవల వల్లే మారుమూల ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పేరు వినబడుతుందని లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు, ప్రస్తుత కార్యక్రమాలు, పేదల ఆర్తనాదాలు దృష్టికి తీసుకుపోవడం కోసం ఒక చిన్న అవకాశం తీసుకుంటాం. చాలా యుక్త వయసులో ఉన్న మహిళ భర్తను కోల్పోయింది. ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా దాదాపు 18 సంవత్సరాలు నాకు తెలుసు. ఓట్లకు వచ్చిన కాంచెలు కానీ లేకుంటే గ్రామంలో ఒక యువకుడిగా ముందుకు వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అభిమానిగా 2014లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నవాడిగా, మళ్ళా ఇప్పుడు సభ్యత్వం తీసుకున్నవాడిగా దురదృష్టం ఆయన చనిపోవడం, వాళ్ళ కొడుకున్నాడు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ కార్యక్రమం కొంత తప్పనిసరిగా ఆత్మధైర్యాన్ని ఇస్తుందని మేము భావిస్తాం. ఇది మారిన కాలానుగుణంగా కొద్దిగా ఎక్కువ డబ్బు చెల్లించే విధంగా చేసిన కార్యక్రమం. కానీ రాష్ట్రం అంతటా కూడా, ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు అక్కడ పార్టీని కాపాడుతూ పార్టీ కోసం శ్రమించే వాళ్ళు, పార్టీ కార్యకర్తలను, సభ్యులను కష్టాల్లో సుఖాల్లో భాగం పంచుకోవడం వల్లనే రాష్ట్రం యావత్తు, దేశం యావత్తు ఒక కాంగ్రెస్ పార్టీకి ఉన్న మద్దతు నేను ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. ఈ మద్దతు కేవలం ఏదో ఒక పనితోటి వచ్చేది కాదు. ప్రజలను ఆదుకోవడానికి చేస్తున్న కార్యక్రమం సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాబడి పార్టీ అని ఎద్దేవా చేశారు. భారతదేశాన్ని దోచుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీపై ఆమె స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత మేధావులు మాట్లాడటం మానేశారని, మేధావుల సూచనతో కేసీఆర్కు సంబంధం లేదని, ఆయన అనుకున్నది చేస్తారని విమర్శించారు. జాగృతి పేరుతో ఎమ్మెల్సీ కవిత కోట్లాది రూపాయలు వసూలు చేశారని, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జాగృతిని కవిత పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు సిబిఐ కేసులు రాగానే మళ్ళీ జాగృతిని ముందుకు తీసుకొస్తున్నారని, సిబిఐ కేసు అరెస్టుకు దారి తీస్తుందనే భయంతోనే జాగృతిని రంగంలోకి దింపారని మండిపడ్డారు. జాగృతిలో టీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారు జాగృతి మీటింగ్ పెట్టడం, దాని విషయంలో నాకు మాట్లాడాలనిపించింది. కోట్లాది రూపాయలు మరి కలెక్షన్లు చేసి ఆ జాగృతి పేరుట డబ్బు దండుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరిగింది, మళ్ళీ రేపు ఇంకేదో నోటీస్ ఇవ్వబోతా ఉన్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో, అరెస్ట్కి కానీ దారి తీస్తుందో అనేటువంటి ఒక భయంతో మళ్ళీ ఈరోజు జాగృతిని మళ్ళీ రంగంలోకి దింపింది. అంటే తన వెంట జాగృతిని పెట్టుకొని సిబిఐ వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది.
కవిత గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నానమ్మా, మళ్ళీ ఏం చెప్తా ఉన్నావు నువ్వు జాగృతిలో అంటే మేధావులు మాట్లాడడం లేదు. మళ్ళీ దేశం కోసం మనం అందరం కూడా గతంలో తెలంగాణ కోసం ఏ విధమైతే పోరాటం చేసినామో చెయ్యాలి అని చెప్తా ఉన్నాం. భారత రాబరీ పార్టీ పెట్టి ఇప్పుడు భారతదేశాన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. నువ్వు చెప్తా ఉన్నావు మేధావులు మాట్లాడాలి, మళ్ళీ పోరాటం చెయ్యాలి భారతదేశం. మేధావులు ఎప్పటి నుంచి? వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో బండ ఎల్లమ్మ దగ్గర అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపడి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కఠిన నియమ నిష్ఠలతో కూడిన అయ్యప్ప మాల ధారణ వల్ల ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆరోగ్యం, క్రమశిక్షణ అలవర్చుకుంటారని ఎమ్మెల్యే చెప్పారు. పడి పూజ కార్యక్రమంతో పట్టణ పరిసర ప్రాంతం శరణుఘోషతో మార్మోగింది. తెలంగాణ భాషను అవమానపరిచిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు డిమాండ్ చేశారు. బీసీదళ్ జాతీయ అధ్యక్షుడు దండ్రు కుమారస్వామి అధ్యక్షతన కాచిగూడలో జరిగిన జనగణ కార్యక్రమం నిర్వహించారు. కులగణన అనే అంశంపై జరిగిన చర్చ వేదికలో వకులాభరణం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కులగణన చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం ఏ పథకం పెట్టిందని ప్రశ్నించారు. ఉన్నత న్యాయస్థానం బీసీల లెక్కలు తేల్చాలని ఆదేశించినప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 2024 లోపు కులగణన లేకపోతే మరో ఉద్యమానికి బీసీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనగణనలో కులగణన చేయాలని చెప్పి కోరుకోవడం ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి కోరిక. దశాబ్దాలుగా ఏళ్ల తరబడిగా ఈ దేశంలో బీసీలు మమ్మల్ని మనుషులుగా చూడండి, ఎదుగుతున్నటువంటి అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చేయండి అని కోరుతున్నటువంటి కోరికకు ప్రతిరూపంగా జనాభా గణనలో కులగణన చేయబడుతున్నారు. దీని మీద వాళ్ళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది, పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నది. ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీలు సంఘటితమై రాజకీయ ఎజెండాలకు భిన్నంగా అన్ని సంఘాలు ఇవాళ సమాజంలో తెలంగాణలో ముఖ్యంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సుదీర్ఘమైన కుక్కలు, పిల్లులు, నక్కల కూడా లెక్కలు ఉన్నాయి. ఈ రోజు మా బీసీలకు కులగణన లేకపోవడము, లెక్కలు లేకపోవడం ఎంత బాధాకరమని ఆలోచిస్తుంది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డిని యూనియన్ నుండి బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు తిరుపతి తెలిపారు. విద్యానగర్లో యూనియన్ కార్యాలయంలో ఆయన ప్రెస్తో మాట్లాడుతూ కమిటీ సభ్యులందరి తీర్మానం మేరకు ప్రధాన కార్యదర్శిగా అచ్యుతం రెడ్డి పదవి బాధ్యత స్వీకరించాలని కోరారు. రామచంద్రారెడ్డి 2 యూనియన్లు తీసుకొచ్చి 2 సంఘాలు ఒక్కటే అని ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అదే రోజు నూతన కమిటీని ఎన్నుకుంటామని అధ్యక్షుడు తిరుపతి అన్నారు. దాని పర్యవసానంగా ఈరోజు రాష్ట్ర కమిటీ చర్చించి రెడ్డి గారి స్థానంలో ఈ యూనియన్ క్లిష్ట పరిస్థితుల్లో అశ్వత్థామరెడ్డి గారు బాధ్యతలు మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా తీసుకోవాలని చెప్పి కోరడమైంది. అయితే అశ్వత్థామరెడ్డి గారు ఒక 10 రోజులు 15 రోజులు సమయం కావాలి, మళ్ళీ ఒకసారి అందరితో సంప్రదించి సరైన కార్యవర్గాన్ని మనం ఎన్నుకుందాం అని చెప్పడం జరిగింది. అయితే యూనియన్ నిర్ణయం మేరకు డిసెంబర్ 3వ వారంలో కేంద్ర కమిటీ సమావేశం జరుగుతుంది. అప్పటిలోగా మీరు సంప్రదింపులు జరుపుతారో ఏం చేస్తారో మీ ఇష్టం. ఆలోగా మంచి కార్యవర్గాన్ని ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం, లేకపోతే ప్రధాన కార్యదర్శి గారి బాధ్యత మీరే స్వీకరించవలసిందిగా యూనియన్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. దాని పర్యవసానంగా ఈరోజు రాష్ట్ర కమిటీ చర్చించి రెడ్డి గారి స్థానంలో ఈ యూనియన్ క్లిష్ట పరిస్థితుల్లో అశ్వత్థామరెడ్డి గారు బాధ్యత
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నవారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సభ్యులు సాయినాథ్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు మురళీ యాదవ్, సాయినాథ్ రెడ్డి, షేక్ మన్నాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన గాలి అనిల్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మెదక్ జిల్లా కౌడిపల్లిలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. నర్సాపూర్ నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా గుంతలమయమయ్యాయని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. గుంతల కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. గర్భిణీలను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉందని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా వెనుకబడ్డారని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ బీజేపీ నేత మురళీ యాదవ్ విమర్శించారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ నుంచి రాజపేట రోడ్ గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ చుట్టూ డబుల్ రోడ్లు వేస్తారు, కానీ ముఖ్యమంత్రికి దగ్గరైన మదన్ రెడ్డి చెప్పుకోవడానికే దగ్గర, కానీ అభివృద్ధి చాలా దూరం ఉంది. కాంట్రాక్టర్లను ఎక్కువ పర్సెంటేజ్ అడిగి ఇవాళ రుణ పనులు చేపట్టడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ ఫామ్ హౌస్లకు రోడ్ అయినాయి, వాళ్ళ ఇళ్లకు రోడ్ అయినాయి. నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ జరిగిందా అంటే సిరిసిల్ల, సిద్దిపేటలో, గజ్వేల్లో జరిగింది. కాబట్టి నర్సాపూర్ రోడ్ల అన్ని గ్రామాల పరిస్థితి ఇవాళ తిమ్మాపూర్ రోడ్డు, తర్వాత రాజపేట రోడ్ చూస్తే మోచేతి గుంతలు ఉన్నాయి. తోవలు ఎంతో మంది యాక్సిడెంట్లు అయినాయి, ఎన్నో డెలివరీ కేసులు కూడా అయినాయి. ఇలా తిమ్మాపూర్ గ్రామానికి, రాజపేట గ్రామానికి పిల్లలు ఇవ్వాలంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వేదికల మీద నాయకులు చెప్తున్నారు ఇది అభివృద్ధి అభివృద్ధి. హైదరాబాద్ లో వికారాబాద్ జిల్లా బోమ్రస్పేట్ మండలం రేడుబైల్వర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు పల్టీ కొట్టి 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని కూకట్పల్లికి వెళ్తుండగా కారు పల్టీ కొట్టింది. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండి అటుగా వస్తున్న ఓ బైక్ను తప్పించబోయాడని, ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 4గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచెర్ల మండల ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థిని పాము కాటుకు గురై సంఘటన కలకలం రేపుతోంది. టాయిలెట్కు వెళ్లిన విద్యార్థి పాము 3 కాట్లు వేసింది. దీంతో అక్షిత అక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన సిబ్బంది చికిత్స నిమిత్తం అక్షితను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను చూసిన తోటి విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాలలో పరిశుభ్రత లేదని, టాయిలెట్లు చెత్త చెదారంతో నిండిపోయి దుర్గంధం వస్తున్నాయని, దుర్వాసనగా మారాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. చెత్త కారణంగా పాములు, విషపురుగులు వస్తాయని మండిపడుతున్నారు.
మధ్యలో కూర్చోబెట్టుకో పాపని కూర్చోబెట్టుకో పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టారు. ఖమ్మం జిల్లాకు జనరల్ యూనివర్సిటీని తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్లో ఉండే విద్యార్థులకు మెస్, కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచాలని, ప్రతి హాస్టల్కు సొంత భవనం నిర్మించాలని, పెంచిన ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నారు. విద్యార్థులకి చదువు అందాలని మన అందరం ఎంతో చేస్తూ తెలంగాణ సాధించుకున్న సమయంలో కేసీఆర్ గారు విద్యార్థులకి విద్య అందకుండా పేద ప్రజలను అందరినీ కూడా కార్పొరేట్లకి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో ఖమ్మం జిల్లాకు ఉద్యమాల కిల్లా ఇక్కడ యూనివర్సిటీ కేటాయించబోవడం కేసీఆర్ సిగ్గుచేటు. అతి త్వరలో తక్షణమే ఇక్కడ యూనివర్సిటీ శాంక్షన్ చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న 3,500 కోట్లు మరియు అలాగే ఇంజనీరింగ్ ఫీజు పెంచిన ఇంజనీరింగ్ ఫీజులు ఎమ్మటే తగ్గించాలని పీడీఎస్ ఖమ్మం జిల్లా డిమాండ్ చేస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల కాలేజీలో చదువుకోలేకపోతున్నారు. ఇంకా పిల్లలకు స్కాలర్షిప్ వస్తే ఎంతో మంది విద్యార్థులు చదువుకొని మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. దయచేసి కేసీఆర్ గారికి నేను నా వంతుగా విద్యార్థి సంఘం నుంచి నేను తెలుపుకున్నది ఏంటంటే, అందరికీ స్కాలర్షిప్ ఇస్తే ప్రతి ఒక్క విద్యార్థి కూడా అందరూ చదువుకొని మంచిగా ఉన్నత స్థాయిలో ఎదిగితే మన దేశానికి, మన రాష్ట్రానికి మంచిగా అవుతారని ఆశిస్తూ పీడీఎస్ వల్ల మా ఒక మనసులోని భావాలను మేము తెలియజేసుకున్నామని చెప్తూ మనస్ఫూర్తిగా అయ్యా కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమం కంటే ముందు తెలంగాణ విద్యార్థులు ఎవరైతున్నారో ఆంధ్ర విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ ని మా విద్యార్థులకు పాకెట్ మనీ గైస్ అని చెప్పినారు. అధికారంలోకి వచ్చి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాజితాండాలో కుటుంబ పోషణ భారమై కన్నబిడ్డను అమ్మకాన్ని పెట్టారు ఓ తల్లిదండ్రులు. రైతు బానుతు భీమన్న చిన్ని దంపతులకు గత నెలలో 2వ కాన్పులో ఆడపిల్ల జన్మించింది. 2 పిల్లలను పోషించలేక వారు మధ్యవర్తుల సహాయంతో స్టేషన్ గన్పూర్ గ్రామానికి చెందిన పరశురాములు దంపతులకు బిడ్డను అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే తమ కూతురిని ఎవరికీ అమ్మలేదని, అనారోగ్యం కారణంగా చనిపోయిందని భీమన్న దంపతులు అంటున్నారు. భీమన్న చిన్ని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పేరు భరత్ మండల ఆశవర్కర్ని నాజితండ. వాళ్ళ పాప చైల్డ్ లైన్ బానుతు భీమన్న. వాళ్ళ పాప పుట్టినాక తీసుకొచ్చి వాళ్ళకు పెంచుకునే సమస్య లేదు. వాళ్ళ రిలేషన్ ఇచ్చేసిండు. నిన్న వాళ్ళకి తెలిస్తే ఇంకోరికి నిన్న వచ్చి తెలుసుకొని మ్యాటర్ రాసుకొని
చెల్లెని వచ్చి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వచ్చి పాపకు ఇంకోటి తీసుకొని రాసుకొని పోయింది. అక్కడ హన్మకొండ పోయి పాపకు తీసుకొని రావాలి, లేదు వాళ్ళకి సాధుకోవడానికి లేదంటే చెల్స్ వాళ్ళకు ఇవ్వాలి. పేరు బాలాత్ మంజుల ఆశవర్కర్ని నాజీ తండా. వాళ్ళ పాప చైల్డ్ లైన్ బానోతు భీమన్న వాళ్ళ పాప. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న ఓ యువకుడిని లారీ బలంగా ఢీకొట్టింది. దమ్మపేట మండలం నాచార గ్రామానికి చెందిన నవల సాయి ఖమ్మంలో పరీక్ష రాసేందుకు బైక్ పై వెళ్తుండగా వైరా రింగ్ రోడ్ సెంటర్లో అతివేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని యువకుడిని ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ నెంబర్ పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం గిరిజనులను మోసం చేసే ప్రయత్నం చేసిందని గిరిజన స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై 2015లో చెల్లప్ప కమిషన్ నివేదిక ఇస్తే 2016లో కేంద్రానికి తీర్మానం చేసి పంపామని, కేంద్రం ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు పరిధిలో కేసు ఉందని, గిరిజన రిజర్వేషన్లు పెంచలేమని కేంద్ర మంత్రి అర్జున్ చెప్పడం దుర్మార్గమన్నారు. బంజారా భవన్, ఆదివాసీ భవన్ల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రిజర్వేషన్ల పెంపు ప్రకటన చేసి కొద్ది రోజుల్లోనే అమలు చేశారని కొనియాడారు. బీజేపీ మాటలు చెప్పి తప్పించుకుంటుందని అన్నారు. గతంలో తెలంగాణ శాసనసభ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి పంపితే అది తమకు చేరలేదని కేంద్ర మంత్రులు తప్పుగా మాట్లాడారని, ఇప్పుడేమో సుప్రీంకోర్టు తీర్పు అంటూ సాకులు చెప్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు అనేక అవాక చవాకులు మాట్లాడారు. రిజర్వేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఉద్యమ కాలంలో చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో కూడా ఈ విషయాన్ని వారే స్వయంగా గిరిజనులు అడగక ముందే వారు గుర్తించి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే దీనికోసం ఒక ప్రత్యేకమైన కమిషన్ వేయటం, చెల్లప్ప కమిషన్, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తో ఒక కమిటీ వేసి ఆ కమిషన్ నివేదిక మేరకు 2015లో నివేదిక వస్తే 16లోనే మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 10% ఉన్న గిరిజనులకు ఇప్పటికి అమలవుతున్న 6% రిజర్వేషన్ ని 10% పెంచమని ఆ రోజు తీర్మానం చేస్తే, ఆ రోజు నుంచి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ పెంచే వరకు టిఆర్ఎస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు అనేక అవాక చవాకులు మాట్లాడారు. రిజర్వేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఉద్యమ వారే స్వయంగా దీనికోసం ఒక ప్రత్యేకమైన కమిషన్ వేయటం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.